భగవంతుని దర్శనం కోసం వచ్చే భక్తుల మనస్సులోని బాధలు, చింతలు ఆయనకు తెలియనివి ఉండవు. కొన్నిసార్లు స్వామివారు భక్తుల భవిష్యత్తు గురించి చెప్పడమే కాకుండా, వారు ఇంట్లో చేసే తప్పులను కూడా గుర్తు చేసి, వారిని సరైన మార్గంలో పెడతారు. అలాంటి ఒక అనుభవం ఈరోజు మనం విందాము. ఒక మహిళ స్వామివారి దర్శనం కోసం ఆలయానికి వచ్చింది. ఆమె వచ్చి కూర్చోగానే స్వామి ఆమెతో ఇలా అన్నారు: అమ్మా, మీ పాపను మళ్ళీ ఎప్పుడు కొట్టవద్దు. చాలా చిన్నపిల్ల. కారణం లేకుండా ఎందుకు కొడుతున్నారు? ఇదే ఆఖరిసారి. మళ్ళీ ఇలా చేయకూడదు అని భక్తురాలితో చెప్పారు. భక్తురాలు తమ ఇంట్లో జరిగిన విషయాన్ని స్వామివారు ఎలా చెప్పగలిగారు అని ఆశ్చర్యపోయింది. భక్తురాలు ఆశ్చర్యపోవటం సహజమే. కానీ ఈ అనుభవం మనకు ఒక గొప్ప సత్యాన్ని తెలియచేస్తుంది. మనం ఎన్ని గుడి గోపురాలు తిరిగినా, ఎంత పూజ చేసినా, మన ఇంట్లోని ప్రేమ మరియు బిడ్డల పట్ల చూపించే దయ కంటే గొప్ప భక్తి మరొకటి లేదు. దేవుడు ఎక్కడో లేడు, మన బిడ్డల రూపంలో మన ముందే ఉన్నారు. స్వామి ఆ తల్లికి చెప్పిన మాట కేవలం హెచ్చరిక కాదు, పిల్లల పట్ల చూపించాల్సిన ప్రేమ సందేశం. పిల్లలలోనే దైవాన్ని చూడాలి, వారిని ప్రేమతో పెంచాలి. అదే స్వామికి మనం చేసే నిజమైన పూజ.